తెలుగు వన్ ప్రేక్షకులకి శుభాకాంక్షలు. ఏలిన నాటి శని ఎలా ఉంటుంది, దానికి పరిష్కార మార్గాలు ఏమిటి అనేది ప్రశ్న. దాని పేరు ఏలిన నాటి శని. ఏలినాటి శని కాదు, ఏలిన నాటి శని. శని 12లో 1లో 2లో ఉన్నటువంటి సందర్భంలో దాని ఏలిన నాటి శని అంటారు. శనిగ్రహం లోకంలో అందరికీ చెడు చేస్తాడనేది గట్టి నమ్మకం. కానీ జాగ్రత్తగా పరిశీలించి చూస్తే శని మనకి మంచే చేస్తాడు తప్ప చెడు చేయడు. దీన్ని అంగీకరించడం కాస్త కష్టం అయినప్పటికీ కూడా ఉన్నదాన్ని ఉన్నట్టుగా అనుకోవాలి. లోకంలో ప్రతి వ్యక్తికి కొంత అనుభవాన్ని పాఠాన్ని నేర్పేవాడు ఎవరంటే శని మాత్రమే. వాడు అసలు ఏమాత్రము ఇచ్చిన సొమ్ముని తిరిగి ఇయ్యడురా, వాడికి ఇయ్యకొని తండ్రి, తల్లి, అన్న, చెల్లెలు అందరూ చెప్పిన ఆ ఏలిన నాటి శని కానీ మన బుద్ధి మీద ఉన్నట్టయితే, మన జీవితంలో ప్రవేశించినట్టయితే వాడి ఇంటికి వెళ్ళి స్వయంగా మనం ఇచ్చేస్తాం. అది శని చేసేటటువంటి పని. ఆ 12, 1, 2లో ఉన్న కాలంలో పీల్చి పిప్పు చేసేటటువంటి పరిస్థితి దాకా తెస్తాడు శని. అబ్బో, అయితే నాకు ఏలినాటి శని ప్రారంభమైంది, ఈ మాట వినగానే మరింత ఆందోళన, భయంగా ఉంది అని ప్రేక్షకులైనటువంటి వాళ్ళలో కొందరు అనుకోవచ్చు. కానీ గుర్తుంచుకోవాలి, ఏలిన నాటి శని ఎప్పుడూ కూడా వ్యక్తికి ప్రాణహానిని కలగచేయడు. జీవితంలో ఇందాక అనుకున్నట్టుగా ఒక పాఠాన్ని నేర్పి ఇలా ఉండరా నువ్వు అని సూచిస్తాడు. లోకంలో ఎక్కడైనా విద్యార్థి బడికి వెళ్ళినటువంటి సందర్భంలో బడికి ఉండేటటువంటి కొన్ని నియమాలే ఉంటాయో ఆ నియమాలకి అనుగుణంగా లేని సందర్భంలో ఎలా ఆ పాఠశాలకి సంబంధించిన సర్వ ఉత్తమ అధికారి పిలిచి ఏ విధంగా మందలిస్తాడో అలా మనం సరిగా లేనటువంటి సందర్భంలో శని గ్రహం కూడా మనని మందలించడం ఏదుందో అదే మనం శని బాధ పడడము అంటే. మరి ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి ఏలినాటి శని పీడితులైనటువంటి వాళ్ళు అనేది గొప్ప ప్రశ్న. ఆ శనికి ఇష్టమైనటువంటివి తిలలు అంటే నువ్వులు. ఆ కారణంగా బెల్లాన్ని నువ్వుల్ని కలిపి గట్టిగా దంచి శివలింగ ఆకారంగా చేసి ఆ శివలింగంలో దాగినటువంటి శనైశ్చరుడు అంటే నిదానంగా అడుగులు వేసుకుంటూ 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 మన జీవితంలో ప్రవేశించే ఏ శని గ్రహం ఉందో ఆ శని దైవానికి ఇష్టకరమైనటువంటి పూజని మనం చేయాలి. శనికి ఇష్టమైనటువంటిది నీలిరంగు, నీలాంజన సమాభాసం. అంచేత నీలిరంగు, నలుపు రంగు కలిసినటువంటి పుష్పాలతో పూజ చేయాలి. చెప్పేయడం తేలికే, కానీ ఆ పుష్పాలు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటాం మనం. ప్రయత్నిస్తే దొరకనదంటూ ఉండదు. డిసెంబర్ పూలని ప్రత్యేకంగా ఉంటాయి, నీలిరంగులో ఉంటాయి. అబ్బో డిసెంబర్లోనే కదండి, కాదు, ఎల్లకాలము వస్తూనే ఉంటాయి. ఇలాంటి పూలతో కానీ పూజని చేసినట్లయితే ఆనందిస్తాడు శని అని చెప్తారు. అలాంటి పూలు దొరక్కపోతే ఆనందించడా? అది కాదు. ఆ వేసేటటువంటి నీలిరంగు పుష్పాలని కానీ వేస్తే శని ఈ రంగులో ఉంటాడని మనకి తెలియచేయడానికి ఆయనకి నీలిరంగు పుష్పాలు ఇష్టము అన్నాడు. అలాగే నల్లనైనటువంటి నువ్వుల్ని దానం చేస్తాం, దాన్ని తిల దానము అంటాం. ఆ నల్ల నువ్వులు స్వయంగా ఆయనకి దానం చేయాలి. అలాగే తైలం తిలల నుండి అంటే నల్ల నువ్వుల నుండి వచ్చినటువంటిది ఏదో తిలాత్ అయం, ఆ నువ్వుల నుంచి వచ్చింది ఏదైతే ఉంటుందో ద్రవ్యం, అదిగో ఆ ద్రవ్యాన్ని జాగ్రత్తగా చూస్తే అది తైలం. అటువంటి నూనెని దానం చేయాలి. ఈ నూనెని దానం చేసినట్టయితే, ఆ తిలలని దానం చేసినట్టయితే, అలాగే బెల్లాన్ని దానం చేసినట్టయితే శనికి ప్రీతికరమైన వస్తువుల్ని దానం చేస్తున్నాడు ఈ వ్యక్తి అనే అభిప్రాయంతో శని సంపూర్ణమైనటువంటి దోషంతో వ్యక్తిని పట్టుకోడు. మరి ఇదే నిజమైతే శని దోషానికి విరుగుడుగా ఇవే అయినట్లయితే ఎందరెందరో శని బారిన పడకుండా యువతలకు వచ్చేయచ్చుగా అనేది మన ప్రశ్న. కానీ శని అంత తేలికగా విడిచిపెట్టేటటువంటి వ్యక్తి కాదు. మనం ఏ నువ్వుల్ని దానం చేద్దాం అనుకుంటున్నామో, ఏ నువ్వుల నూనెని దానం చేద్దాం అనుకుంటున్నామో, ఇంకా శనికి ప్రీతికరమైనటువంటి చెప్పుల్ని, అలాగే ఇతరమైనటువంటి కొన్ని ప్రత్యేకమైన ఇనుప వస్తువుల్ని దానం చేయడం ఎందుకు అంటే
ఏ శని మనని పట్టి పీడిస్తూ ఉన్నాడో ఆయన ఉపశమనం పొందడానికి, అంటే శాంతిని పొందడానికి, శాంతిని మన కారణంగా పొందినటువంటి శని మనని మరింత బాధించకుండా ఉండేందుకు ఇదిగో ఈ శని జపాన్ని, శని పూజని, శని స్తోత్రాన్ని, శని అభిషేకాన్ని చేయాలి. శని చాలా ఉత్తముడు అనేటటువంటి మాటని మరోమారి మనవి చేస్తున్నాను. శనికి సంబంధించిన శ్లోకాన్ని చదవవలసిన సంఖ్య 19. శని సంఖ్య అది కాబట్టి 19 శ్లోకాలని చదువుతూ దాని వెనుక 6 శ్లోకాలు సూర్యుడికి, దాని పిమ్మట 6 శ్లోకాలు సూర్యునికి సంబంధించినవి కానీ చదువుకుంటూ ఉంటే రోజు మొత్తం అంతా ఒక 15 నిమిషాలు పడుతుంది. అలా చదువుకుంటూ ఉన్నట్లయితే నిశ్చయంగా శని దోషం తొలగుతుంది, శని అనుగ్రహం మనకి లభించే అవకాశం కూడా బాగా వస్తుంది. శనికి ప్రీతికరమైనటువంటి వారం శనివారం. శనికి ప్రీతికరమైనటువంటి సమయం శన్యుషకాలం అంటారు. అంటే తెల్లవారుజాము 5 నుండి దాదాపుగా రమారమిగా 6:30 వరకు అని అనుకోండి. ఆ కాలాన్ని శనికి సంబంధించినటువంటి దుర్ముహూర్త కాలంగా నిర్ణయిస్తారు. ఆ కాలంలో శనికి మాత్రమే పూజని మనం చేసినట్టయితే, అభిషేకాన్ని చేసినట్టయితే ఆయన మరింత ఆనందపడతాడు. శనికి ఇష్టమైనటువంటి తిథి త్రయోదశి తిథి. అది కూడా బహుళపక్షంలో వచ్చేటటువంటిది. అంటే పూర్ణిమ వెళ్ళిపోయిన తరువాత వచ్చే 13వ రోజు ఏ త్రయోదశి అవుతుందో బహుళపక్షంలో వస్తుందో, కాబట్టి శని బహుళ పక్షంలో వచ్చేటటువంటి ఆ త్రయోదశిని శని త్రయోదశి అని పిలుస్తారు. బెల్లాన్ని, నువ్వుల్ని బాగా దంచి శివలింగ ఆకారంగా చేసి ఆ మహానుభావుడికి, తిలపురుషుడైనటువంటి ఆయనకి నువ్వులతోనే అర్చన చేయాలి. నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేయాలి. దాంతోపాటు పూర్తిగా తుప్పు పట్టినటువంటి ఇనుప వస్తువుని, అలాగే నల్లనైనటువంటి వస్త్రాలని, పత్తి అంటారే గింజల పత్తి ఉంటుంది, మామూలుగా మనకు కనిపించే దూదే కాదు, గింజల పత్తి అంటారు, దాన్ని ఒక ఇనుప వస్తువుని దానం చేసినట్టయితే యోగ్యుడైనటువంటి పురోహితునికి నిశ్చయంగా శని పూర్తిగా మనని విడిచేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీన్ని తిలపూరుష తైలాభిషేకం అని అంటారు. అక్కడ చదివే మంత్రాలు ప్రత్యేకంగా విచిత్రంగా ఉంటాయి. అలా కానీ చేసినట్టయితే మానసికమైనటువంటి సుఖశాంతులు ప్రతి వ్యక్తికి అబ్బుతాయి. శని యొక్క అనుగ్రహం మనకి నిరంతరం మన మీద ప్రసరిస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగినా, లేదా జీవితంలో అనుకోకుండా ఒక పొరపక్షంతో భార్యాభర్తలు విడిపోయే స్థితి వచ్చినా, ఇట్లాంటి సంఘటనలన్నిటికీ కారణం మాత్రం శని అనే చెప్పాలి. అందుకని ఈ విధమైన పరిహారాలని కానీ చేసుకుంటూ ఉన్నట్లయితే నిశ్చయంగా శని దోషం తొలగే అవకాశం బాగా కనిపిస్తుంది. స్వస్తి.